మీరు చెప్తున్నట్టుగా ఫాసిజానికి వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవడం కోసం చాలా సంస్థలు, సంఘాలు ఉన్నాయన్నట్టుగా, మరి ఇన్ని సంఘాలు ఉన్నప్పుడు కొత్తగా భారత్ బచావో అవసరం లేదు కదా! ఒకటి. రెండవది భారత్ బచావో ఇంత పెద్దగా ఏర్పాటు చేసుకొని బీజేపీ ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఉపయోగించిన పదం ఏదైతే ఉందో సంఘ్ ముక్తి భారత్ అనే ఏదైతే ఉందో ఆ నినాదంతో పోవడం కోసం మీ వెనకాల ఏదో ఒక రాజకీయ శక్తి అయితే ఉండి ఉంటుందని చెప్పేసి మేము అనుకుంటున్నాం. దేశపు ప్రజాస్వామ్య శక్తి ఓకే. అది. ఈ దేశపు ప్రజలు డెమోక్రటిక్గా ఈ దేశానికి కొన్ని వందల వేల సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నది. ఈ దేశంలో ముస్లింలు మొట్టమొదటిసారి ఈ దేశంలో 7వ శతాబ్దం తొలినాళ్ళలో వచ్చిండ్రు. వాళ్ళు 1300-1400 శతాబ్దాల దాకా వాళ్ళు ఈ దేశంలో పరిపాలన చేసిండ్రు. అప్పుడెప్పుడు కూడా ఈ మత కలవలాలు లేవు కదా, అప్పుడెప్పుడు కూడా ఇట్లాంటి పరిస్థితులు లేవు కదా. దేశంలో ఏ రాజ్యమైనా ఏ ప్రజలైనా ఎక్కడైనా నివసించేటప్పుడు ఒకే మతానికి చెందిన అన్నదమ్ములను చంపుకున్న చరిత్ర దేశంలో లేదా? రాజస్థానాలలో చంపుకున్న చరిత్ర లేవు. రాజులు కాదు, మామూలు కుటుంబాలలో కూడా కొన్ని తగాదాలు వచ్చినప్పుడు కుటుంబాలు చంపుకునే చరిత్ర ఉంది. ఒక 100 సంవత్సరాల కిందట జరిగిన రాచరిక వ్యవస్థలో ఒక రాజు ఇంకో ప్రాంతాన్ని గెలవడం అని అంటే రక్తపాతాన్ని సృష్టించడమే. కళింగ యుద్ధాన్ని చేసిన అశోకుని కంటే ముందున్న వాళ్ళైనా, అశోకుని తర్వాత వాళ్ళైనా, విజయనగర సామ్రాజ్యం అయినా, మగధ సామ్రాజ్యం అయినా, ఇంకో సామ్రాజ్యం అయినా, రక్తం లేని రాజ్యాన్ని ఎవరైనా సృష్టించినలా? ఎవరు సృష్టించలేదు. ఎవరి దగ్గర కత్తి ఉంటుందో, ఎవరి దగ్గర శక్తి సామర్థ్యాలు ఉంటాయో వాళ్ళు ఆ ప్రాంతపు రాజులను గెలిచిండ్రు తప్ప సైన్యాన్ని చంపుకున్నారేమో తప్ప ప్రజలను ఎప్పుడు చంపిన చరిత్ర లేదు. మొట్టమొదటిసారి మహమ్మద్ బిన్ కాసిం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా 611వ సంవత్సరంలో సింధు నదిని దాటి ఈ దేశానికి వచ్చినప్పుడు కూడా ఈ దేశంలో ప్రజలను ఎప్పుడు చంపమని చెప్పలే. ఈ దేశంలో హిందూ మతం అని ఇవాళ చెప్తున్న ఈ ప్రాంత ప్రజలు, ఈ భారతదేశం అనే ప్రాంత ప్రజలు నివసిస్తున్న వాళ్ళ గుడులను, ప్రజల మాన ప్రాణాలను కాపాడమని చెప్పేసి తను ఒక ఆజ్ఞ జారీ చేస్తాడు. ఆ రోజున ఉన్న పరాయి దేశస్థుడు ఒక ముస్లిం మతం ఇవాళ మీరు ఎంత శత్రువులుగా ప్రకటిస్తున్న వాళ్ళే ఆ రోజు వచ్చిండ్రు. 1931 సుందర్లాల్ కమిషన్ చెప్తా ఉన్నది. మీరట్ అల్లర్లకు సంబంధించిన దాంట్లో మత కలవలాలు రేసినప్పుడు వాళ్ళు మొత్తంగానే ఒక రిపోర్ట్ తయారు చేసిండ్రు. 611 నుంచి ఇప్పటి వరకు కూడా రాజకీయ ప్రయోజనాలు ఉన్నప్పుడు తప్ప ఎప్పుడూ మత కలవలాలు జరగలేదని మాట్లాడాను. రాజకీయ ప్రయోజనాలు ఈ దేశంలో ఎప్పటి నుంచి వచ్చినాయి? బ్రిటిష్ వాళ్ళు వచ్చినాక వచ్చినాయి. సంఘ్ పరివారు పుట్టిన తర్వాత వచ్చింది. సంఘ్ పరివారు లేకుండా ఈ దేశంలో మత కలవలాలకి అవకాశమే లేదు. మత కలహాలు, మతోన్మాదం అని మీరు ప్రతిసారి వాడుతూ ఉన్నటువంటి ఈ విషయంలో ఎందుకు హిందూ మతోన్మాదం కనబడుతుంది, మీకు మిగతా మతాలలో ఉన్నటువంటి మతోన్మాదం ఎందుకు కనబడదు? మతోన్మాదం అనే దాన్ని మనం వేరే ప్రత్యేకంగా చూడాలి. మతము వేరు, మతోన్మాదం వేరు. ఓకే. ఏ మతం? మత కలహాలు కేవలం హిందూ మతంలో మాత్రం చేయట్లేదు కదా. మీరు ఈ 100 సంవత్సరాలదో లేకపోతే నేను చెప్పిన ఇందాక ఉదాహరించిన 1931 మీరట్ అల్లర్ల దగ్గర నుంచి ఇప్పటి వరకు తీసుకొని చూడండి. ఏ మతము ఎవరి మీద పెత్తనం చేస్తుంది అనే దాని మీద మనకు స్పష్టమైన ఉదాహరణలు కనబడుతూ ఉంటాయి. ఓకే. మీరు హిందూ మతం అనే దాన్ని ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ప్రత్యేకంగా మాట్లాడరు. పాకిస్తాన్కు పోయినప్పుడు, ఆఫ్ఘనిస్తాన్కు పోయినప్పుడు ముస్లిం యొక్క ఉన్మాదాన్ని మాట్లాడవచ్చు. కానీ మనం పాకిస్తాను ముస్లిము దేశస్థులం కాదు, ఆఫ్ఘనిస్తాన్ దేశస్థులం కాదు. అంటే ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నప్పుడు ఆ మత ఉన్మాదం కూడా ఏ మతమైనా ఒక దశలో రాజకీయ అధికారాన్ని ముడిపడినప్పుడు ఉన్మాద స్థితికి చేరుకుంటుంది. అది మతోన్మాదంగా మార్చాలి. ఎందుకంటే రాజకీయ నాయకుల రాజకీయ అందలాలు, పదవులు, అవకాశాలు పెరగడం కోసం వాళ్ళు ప్రజల్లో ఉన్మాదాన్ని రేకెత్తిస్తారు. ప్రజలు తమ జీవన విధానంగా తీసుకున్నప్పుడు మతానికి సంబంధించిన ఆ ఉన్మాదపు ఛాయలు కనబడవు. ఎందుకంటే ఇప్పుడు ఈ దేశంలో మనం చాలామంది ఒక 30-40 కొన్ని సంవత్సరాలు, 300 సంవత్సరాల చరిత్రను తీసుకున్నా కూడా హిందువుల పండుగలు అని చెప్పబడుతున్న వాళ్ళ పైనుంచి కూడా ఉన్నాయి. కింది కులాల దళిత బహుజనులకు సంబంధించిన కులాల పండుగలు కూడా కొన్ని ఉన్నాయి. ఆదివాసులకు చెందిన పండుగలు కూడా కొన్ని ఉంటాయి. ఈ పండుగలు ఇంకొక పండుగలు చేసుకున్న మనుషుల మీద దాడి చేయమని ఎప్పుడు చెప్పలే. కానీ ఈ ముస్లిం మతాలకు చెందిన పండుగలు వచ్చినప్పుడు హిందువులుగా ఉన్న వాళ్ళు పోయి మసీదుల ముందు డ్యాన్సులు వేయడము ఇవాళ మనం చూస్తున్నట్టుగా
వాళ్ళ గుడులు మస్జిద్ల మీద దాడులు చేయడము ప్రజల మీద చేస్తారు. గోధ్రా అల్లర్లకు సంబంధించి సబర్మతి ట్రైన్లు తగలబడిన వాళ్ళ సంఖ్య అది ప్రమాదవశాత్తు తగలబడిందా ఇంకో పక్కకు పెడితే 70 మంది 80 మంది చనిపోతారు కరసేవకుల పేరు మీద. కానీ ఎంతమందిని చంపాల్సి వచ్చింది నరేంద్ర మోదీ అధికారంలో? 3,000 మంది పైగా చంపాల్సి వచ్చింది. మరి ఈ 3,000 మంది చంపబడుతున్న ముస్లిం సమాజానికి చెందిన వాళ్ళు ఎప్పుడైనా తిరుగుబాటు చేసిండ్లా? ఎవరైనా హిందూ మతస్థులను ఇంత విచ్చలవిడిగా చేసుకున్నారు? ఎవరో కొద్దిమంది సంఘ వ్యతిరేక శక్తులో లేకపోతే ఒక ఉన్మాదాని స్థాయికి ఆవేశానికి లోనైన వాళ్ళు చేసింది, లేదా ఒక మనిషి చేసిన తప్పు ఎప్పుడు కూడా ఒక సమాజానికి మొత్తానికి మనం వర్తింపచేయలేము. ఈ దేశంలో హిందూ మతం పేరు మీద ఒక పెద్ద అధికారాన్ని చెలాయించాలనుకుంటున్న వాళ్ళు చేస్తున్నది దుర్మార్గంగా ఉన్నది కాబట్టి మాట్లాడుతున్నాం. అదే ఈ దేశంలో ముస్లింల అధికారంలో ఉంటే ముస్లింలనే ప్రశ్నించాల్సి వస్తుంది, ముస్లిం ఉన్మాదాన్ని ప్రశ్నించాలి. క్రిస్టియన్లు ముస్లింల మధ్యలో క్రుసేడ్ల చరిత్ర మనం చూసినాం. రాజకీయ అధికారంతో ముడిపడి ఉన్నప్పుడు మాత్రమే కల్లోలాలు, ఘర్షణలు, ప్రజల జీవితాల్లో ఆందోళనలు, ఇవన్నీ సంక్షోభాలు వస్తాయి. రాజకీయాల నుంచి మతాన్ని దూరం చేయడం అనేది జరగకుండా ఈ దేశంలో ప్రజాస్వామ్యము వర్ధిల్లదు. కాబట్టి మతం అనేది వ్యక్తిగత స్థాయికి పోయి రాజకీయాలలో మతాన్ని దూరం చేయడం అనే లక్ష్యం కోసం పనిచేయాల్సిందిగా భారత్ బచావో కంకణం కట్టుకున్నది. మనుషులను మనుషులుగా చూడడానికి కాకుండా బానిసలుగా చూడడానికి అలవాటు పడ్డ సంఘ్ పరివారు మనువాద బ్రాహ్మణీయాన్ని మనము నిర్మూలించకుండా ఈ దేశానికి ముక్తి లేదు. కాబట్టి దానితోటి కూడా మన ఘర్షణ ఉంటుంది. మీరు సంఘ్ బీజేపీ అంతం కోసమే కాకుండా ఇప్పుడు ఈ శాంతి చర్చల కోసం కూడా కంకణం కట్టుకున్నట్టు అనిపిస్తుంది కదా. మెయిన్గా ఎందుకు అంత ఫోకస్ చేస్తూ ఉన్నారు శాంతి చర్చ? ఎందుకంటే మావోయిస్టులతో భారత ప్రభుత్వము, భారత సైన్యాలు ఘర్షణ పడడం గురించిన సమస్య కాదు మాది. ఎందుకంటే మావోయిస్టులు ఆయుధం పట్టుకున్నారు, ఈ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారత ప్రభుత్వం ఈ వ్యవస్థను కాపాడడానికి తనకు ఒక సైన్యాన్ని కలిగి ఉంది. కానీ ఈ రెండు ఘర్షణలల్లా ఎవరు మావోయిస్టు పార్టీ పోరాట రంగము ఛత్తీస్గఢ్లో దండకారణ్యపు కేంద్రంగా, బస్తర్ కేంద్రంగా నిలబడి ఉంది. వీళ్ళు కూడా బస్తర్ కేంద్రంగానే ఇవాళ తమ దాడిని కేంద్రీకరించింది. 300 పైగా బేస్ క్యాంపులను, 612 పోలీస్ స్టేషన్లను, లక్షలాది, అంటే యావరేజ్గా ఒక బేస్ క్యాంపుకు 500 మంది పోలీసులను వేసుకున్నారు. ఎందుకంటే అడవిలో వీళ్ళు అత్యంత భయానికి లోనయ్యే మనుషులు కాబట్టి. ఎందుకంటే అడవిలో వీళ్ళు ఒక బేస్ క్యాంప్ వేసుకుంటే చుట్టూతా ఆదివాసీ సమాజం ఉంటుంది, అడవి ఉంటుంది. ఎప్పుడు మావోయిస్టులు దాడి చేస్తారో తెలియని భయాందోళనలు వీళ్ళు బతుకుతూ ఉంటారు. కాబట్టి కనీసం ఒక 500 మందిని యావరేజ్లు వేసుకున్నా 300 క్యాంపులు అంటే 1,50,000 మంది. పోలీసులు సహజంగానే ప్రతి స్టేటుకు ఉంటారు, దానికి ఒక 70 నుంచి 90,000 మంది ఉన్నారు. అంటే ఇవన్నీ కలుపుకుంటే ఓ 2-2.5 లక్షలు. ఇది కాక భారత ప్రభుత్వము తన శక్తి సామర్థ్యాల మీద నమ్మకం లేక ఆదివాసీ సమాజంలో నుంచి మావోయిస్టుల నుంచి లొంగిపోయిన వాళ్ళనో, పని చేయలేక వదిలిపోయిన వాళ్ళు, లేదా వాళ్ళు శిక్షిస్తే బయటికి వచ్చిన వాళ్ళు, వాళ్ళందరినీ ఒక సంఘ వ్యతిరేక శక్తులందరినీ, వాస్తవంగా ఆదివాసీ సమాజమైనా ఏ సమాజమైనా ఏకమొత్తంగా అందరూ మంచోళ్ళు ఎక్కడ ఉండరు. ఆదివాసీ సమాజంలో కూడా దొరలు ఉన్నారు. మహేంద్ర కర్మ లాంటి ఇంగ్లీషు పరిపాలకుల దగ్గర వాళ్ళు ఊడిగం చేసి పెత్తనాన్ని సంపాదించుకొని అధికారాలను, డబ్బులను, ఆస్తులను కూడా పెట్టుకున్న ఒక భూస్వామ్య తరహా మనస్తత్వంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళను ఆ ప్రాంతంలో పోయినప్పుడు వాళ్ళు కూడా చౌటి ఆదివాసులనే దోపిడీ చేయాలి. మహేంద్ర కర్మ లాంటి భూస్వామి కూడా, లేదా ఆ ప్రాంతపు పెద్ద కూడా ఎవరిని దోపిడీ చేయాలి? తన సమాజంలో ఉన్న కింది ఆదివాసి, పేద ఆదివాసిని దోపిడీ చేయాలి. ఆ దోపిడీని మావోయిస్టులు అడ్డుకొని ఉండవచ్చు. మావోయిస్టుల కారణంగా అతను తన అధికారాన్ని కోల్పోయి ఉండవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరినీ పోగేసి కదా సల్వాజుడుము నడిపింది. అంటే సల్వాజుడుము లాంటి నిర్మాణమే సంఘ వ్యతిరేకంగా వచ్చింది. దాని కోర్టులు కూడా శిక్షించినాయి, దాన్ని రద్దు చేసినాయి. అట్లాంటి రద్దు చేయబడిన సంఘ వ్యతిరేక శక్తులన్నిటినీ కూడగట్టి వాళ్ళందరినీ ఎస్పీఓలుగా మార్చుకొని, ఎస్పీఓల వల్ల కూడా ఆ ఇబ్బందులు వస్తున్నప్పుడు దాన్ని చట్టబద్ధ పద్ధతులలో ఒక డిఆర్జీ పేరు మీద, డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్ పేరు మీద, బస్తర్ ఫైటర్స్ పేరు మీద వీళ్ళందరినీ అనఫీషియల్ ఒక ఆర్మీని తయారు చేసి, అఫీషియల్ ఆర్మీని నమ్ముకోలేని భారత ప్రభుత్వము అనఫీషియల్ ఆర్మీని తయారు చేసుకొని వాళ్ళ మీద దాడులు చేయించి
తమ సమాజాన్ని తామే నాశనం చేసుకుని తమ కంటిని తామే పొడుచుకునే ఒక దుర్మార్గపు కుటిల యంత్రాంగాన్ని నడుపుతూ ఉన్నది. వాళ్ళందరినీ మనం కాపాడకుండా ఎలా ఉంటుంది? అయితే ఈ సైన్యంతో పోతున్నప్పుడు ఆదివాసీ సమాజంలో మీరు మావోయిస్టును ఆదివాసీని ఎలా గుర్తిస్తారు? మీరు చెబుతున్నట్టే భారత ప్రభుత్వము అధికారిక లెక్కల ప్రకారమే 300-400 మంది తప్ప మిగతా వాళ్ళంతా మావోయిస్టులే. మావోయిస్టులలో 300-400 మంది తప్ప, అంటే వీళ్ళంతా నాన్ ట్రైబ్స్. 300-400 మాత్రమే నాన్ ట్రైబ్స్కు ఉన్నారు. మరి మీరు చెప్తున్నట్టు వేల మంది, మీరు చెప్పిన లెక్కలు నిన్నగాక మొన్న చెప్పిన లెక్కలు 7,500 మందిని ఈ 10-15 ఏళ్లలో మేము సరెండర్ చేసుకున్నాము, ఒక 8,000 మందిని అరెస్ట్ చేసినాము అంటున్నారు. అంటే ఎన్ని వేల మంది మావోయిస్టులు అడవిలో ఉన్నారు అనేది మీ లెక్క? అంటే అన్ని వేల మంది మావోయిస్టులు ఆదివాసులు కాకుండా ఏం లేరు. అంటే మావోయిస్టులు అంతా ఆదివాసులు కాకపోవచ్చు, కానీ మావోయిస్టులు ఆదివాసులు ఉన్నారు.